రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా డీఎస్ఎఫ్ఐ నేతలు నిరసన తెలిపారు. చెవిలో పువ్వులు పెట్టుకుని బడ్జెట్ ప్రతులు చింపేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉండే వైఖరి నశించాలి. నిన్న జరిగినటువంటి బడ్జెట్ ప్రజెంటేషన్లో తెలంగాణ గవర్నమెంట్ 2026-27కి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో అసెంబ్లీలో ఎంత మోసపూరిత బడ్జెట్ అంటే అది ఏ రంగానికి కూడా మొట్టమొదటి పేజీ వాళ్ళు రాస్తారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సెంటెన్స్తో ప్రారంభించినటువంటి ఆ స్పీచ్లో మీరు చూసినట్లయితే ఏ సమాజానికి కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి న్యాయం చేయకుండా కూర్చుంది. కేవలం మీరు చూసినట్లయితే దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఏ ఒక్కరికి కూడా బడ్జెట్ పూర్తిగా వాళ్ళు కేటాయించడం జరగలే. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ సుమారు 57,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్లయితే ఈ సంవత్సరం ఆన్ పేపర్లో కేవలం 23కి మాత్రమే పరిమితమే ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్ర జనాభాలో 46.25 ఉన్నటువంటి బీసీ జనాభాల సంఖ్య ప్రాతిపద్యంగా చూసుకుంటే వాళ్ళకి కేవలం 1.1 మాత్రమే వాళ్ళ బడ్జెట్లలో పేర్కొనడం జరిగింది. ఇవాళ మీరు చూసినట్లయితే అనేక సార్లు మేము అది చేస్తూ ఉన్నాం, ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పి ప్రలోభ పెడుతూ ఉన్నారు. కానీ అటువంటి ప్రలోభాలు ఎక్కడా కూడా నిజ స్వరూపాలు చేస్తూ బడ్జెట్లో ఎక్కడా కూడా కనిపించలే. మీరు చూసినట్లయితే విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యా విధానానికి దాదాపు లాస్ట్ ఇయర్ 23,000 కోట్ల రూపాయలు పెంచినట్లయితే ఈ సంవత్సరం కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టినారు. దీని 3,000 కోట్లతోని ఏ విధంగా బడ్జెట్ ముందుకు పోతుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరమే 8,600 కోట్ల పెండింగ్ ఉన్నాయి స్కాలర్షిప్లు. మళ్ళీ ఇప్పుడు ఏ మేరకు వరకు ముందుకు పోతుంది? అదేవిధంగా మీరు చూసినట్లయితే వైద్య శాఖకి కేవలం 4.2% మాత్రమే దీంట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఏ ఒక్క సామాజిక వర్గానికి కానివ్వండి, ఏ ఒక్క డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఏ ఒక్క వర్గానికి కానివ్వండి ఈ బడ్జెట్ని మేలు చేసే విధంగా లేదు. ఈ బడ్జెట్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ని మేము చింతేసి మా నిరసనము తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే అందరినీ మీరు కన్సల్ట్ చేసి ఈ విధంగా అయితే అందరినీ మెప్పుబోయే విధంగా మీరు చూసినట్లయితే 6 గ్యారంటీలకు అని చెప్పి లాస్ట్ ఇయర్ ఏమో 56,000 కోట్ల రూపాయలు పెడతారు, ఈ ఇయర్ ఏమో 51,000 కోట్ల రూపాయలు పెడతారు. అంటే బడ్జెట్ను పెంచుతూ పోతారా, బడ్జెట్ని తగ్గిస్తూ పోతారా? ఇందిరమ్మ పథకం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 12,000 కోట్ల రూపాయలు చిల్లర పెట్టారు, ఈ ఇయర్ కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. అంటే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇక్కడికి ఆపేస్తున్నారా, లేకపోతే ప్రతి అర్హుడికి మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి బడ్జెట్లో లేనిది ఎక్కడి నుంచి ఇస్తారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా సరే ఈ మోసపూరిత హామీలు వదిలేసి ఈ 420 మాటలన్నీ బంద్ చేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వానికి ప్రజలకి మేలు చేసే విధంగా బడ్జెట్ చేకూరాలని చెప్పి మహబూబాబాద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చోళల్లో పూలు పెట్టుకొని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే కాబట్టి మేము కూడా చోళల్లో పూలు పెట్టి ఇవాళ వాళ్ళు ఏదైతే ప్రతులు ఉన్నాయో బడ్జెట్ ప్రతులను దాన్ని చించేస్తూ మేము సంపూర్ణమైన నిరసన తెలియజేసినా ఉన్నాం.